అందరికీ నమస్కారాలు. ధవళ అర్జున్ రావు ఈరోజు చనిపోవడం చాలా బాధేస్తుంది. వాళ్ళ బ్రదర్ కూడా వచ్చాడు. ఎవరికి తెలియదు, అతను ఎవరికి చెప్పకుండా వచ్చాడు. ఒక పట్టుదలతో వచ్చి ఏదైతే ఇక్కడ మేము ధర్నా చేస్తున్నామో అదే సమయంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఒక త్యాగం చేశాడు. ఒక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించాడు. ఒక విధంగా ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. మనిషి బాగా డిస్టర్బ్ అయిపోయి రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి కనీసం అతను చనిపోతేనా ఈ కేంద్ర ప్రభుత్వంలో కదలికి వస్తుందనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఇప్పుడే డాక్టర్స్ అడిగాను, ఓన్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తున్నారు తప్ప ఇంకా ఒక వారం రోజులు పడుతుందని చెప్తున్నారు. రెండోది పోలీసులు కూడా అతని దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అన్ని కూడా సీజ్ చేశారు. అవి కూడా ఏమీ రిలీజ్ చేయడం లేదు. ఇది చాలా బాధాకరం. నేను కూడా లెటర్ కూడా రాశాను. కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఒక సున్నితమైన విషయంలో స్పందించే తీరు చాలా దారుణం. అందులో కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తే కేంద్ర ప్రభుత్వం స్పందించే విషయం చాలా అమానుషంగా ఉంది, అనాగరికంగా ఉంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నేను లెటర్ రాసి దీనిపైన ఎందుకు జరిగింది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు కేంద్రం అన్ని విధాలా సహకరించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. అది సహకరించకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం చాలా తప్పుడు విధానం. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యవహరించవలసిన తీరు కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ అడిగింది ఐ వాంట్ టు నో ది రీజన్స్. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో రీజన్ తెలుసుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం నా పైన ఉంది. అందుకే అడిగాను. అది కూడా ఇవ్వకుండా పోవడం చాలా దుర్మార్గం. చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇమ్మీడియట్గా కేంద్రం రెస్పాండ్ కావాలని కూడా డిమాండ్ చేస్తున్నా. 1 వీక్ టైం అవసరం లేదు డాక్టర్స్ కూడా మీకు ఏదైనా రాజకీయ రీజన్స్ కానీ లేకుంటే పైన నుంచి ఉంటుంది వేరే కదా, కానీ టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత ఎందుకు జరిగింది అనే దానిపైన రియల్ టైంలో ఇన్వెస్టిగేషన్ చేసి రియల్ టైంలో అసెస్ చేసి రిపోర్ట్లు ఇస్తే దానిపైన కేసుకు ఉపయోగపడుతుంది, ఫర్దర్ యాక్షన్ కూడా ఉపయోగపడుతుంది. పోలీసులు కూడా దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ ఏం సీజ్ చేశారు, ఎందుకు మీరు షేర్ చేయరు? నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాశాను. ఎందుకు మరి చేస్తున్నారు? దానికి ఇక ఢిల్లీ పోలీసు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీరు ఏది కప్పిపుచ్చలేరు. ఇక్కడ జరిగిన వాస్తవాన్ని రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలనుకుంటున్నారు. 5 కోట్ల మంది దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి ఐఎమ్ డిమాండింగ్ దెమ్ ఆల్సో. క్వశ్చన్ ఇలాంటి చేయడం చాలా తప్పుడు విధానం ఖండిస్తున్నా. పోలీసు వ్యవస్థ కూడా చెప్తున్నా, పోలీసు వ్యవస్థ కూడా పనిచేసే తీరు ఇది కాదు. మేము కూడా పోలీసు వ్యవస్థ ఉన్నాం. ఏదైనా సరే ఇమ్మీడియట్గా కేసు ఎస్టాబ్లిష్ చేయాలి, ఛార్జ్షీట్ వేయాలి, వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, ఎమోషన్స్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయడం లేదు. నేను గట్టిగా చెప్తున్నా, ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ స్పందించాలి, అదే మరి ఢిల్లీ పోలీసు స్పందించాలి, వాస్తవాలు బయట పెట్టాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ఈ అథారిటీస్ కూడా గట్టిగా అడుగుతున్నా, ఇమ్మీడియట్గా ఇవన్నీ వాస్తవాలు బయటపెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఆ బాడీని రేపు మార్నింగ్ తీసుకుపోయినప్పుడు ప్రజలకు నేనేం చెప్పాలి? నేను పోలీస్ ఆనర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంటున్నాను. దానికి కారణం కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన త్యాగం కూడా నేను కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇమీడియట్గా స్పందించాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తూ ఏదైనా ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాం, అన్ని విధాలు ఆదుకుంటాం. ఇప్పటికే 20 లక్షల రూపాయలు నేను ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశాను. రేపు ఉదయం డెడ్ బాడీ ఫ్లైట్లో తీసుకెళ్ళి శ్రీకాకుళం తీసుకెళ్తాం. అక్కడనే ఆయన నేటివ్ ప్లేస్లో ఈ యొక్క అంత్యక్రియలన్నీ కూడా
గవర్నమెంట్ హానర్స్ చేస్తాం. ఆ తర్వాత కూడా ఆయన స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, తొందరపడద్దండి, ఆవేశపడద్దండి, ఉద్రేకానికి లోను కావద్దండి. మనం ఫైట్ చేద్దాం. దేశం అంతా సహకరించే పరిస్థితికి వచ్చారు. ఏదైతే మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుందాం. మనకి ఇచ్చిన హామీ నిలబెట్టుకునే వరకు వదిలిపెట్టకుండా పోరాడదాం. మీరు కూడా సంయమనం పాటించండి. ఎక్కడ కూడా ఆందోళనకు లోను కావద్దని, మనోభావాలకు లోనైపోయి ఉద్రేకానికి లోనైపోయి ఇలాంటి దారుణాన్ని కోరికట్టద్దని మరొక్కసారి అందరికీ పిలిపిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. సార్ కొంచెం జగన్ సార్